మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామం వందనాలు. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, హృదయకాల సమయం దేని వాక్యాన్ని ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్య, నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రేఖల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవా, హృదయకాల సమయం సజీవ లెక్కను చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, నిరదమ్మకు ఏర్పాటు చేయదైన వాక్య భాగము త్రిత్వము తరువాతి 17వ ఆదివారంకి ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము మత్తయి సువార్త 12వ అధ్యాయము 1 నుంచి 8వ వచనములో ఈ విధంగా రాయబడినవి. త్రిత్వము తరువాతి 17వ ఆదివారంకి ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము మత్తయి సువార్త 12వ అధ్యాయము 1 నుంచి 8వ వచనములో ఈ విధంగా రాయబడినవి. ఆ కాలమందు యేసు విశ్రాంతి దినమున పంట చేలల్లో పడి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆకలిగొని వెన్నులు త్రుంచి తినసాగిరి. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు పరిచర్య చేయుచున్న దినాలలో ప్రభు యొక్క శిష్యులు విశ్రాంతి దినమును చేయరాని కార్యము చేసిరని వారి మీద నిందను మోపుచు ప్రభువుని ప్రశ్నిస్తున్న సందర్భము. అవును, ప్రభువు ఈ లోకానికి తండ్రి యొక్క ఉద్దేశాన్ని, తండ్రి యొక్క ఆలోచనలను, తండ్రి యొక్క చిత్తాన్ని జరిగించడానికి మనలను తండ్రితో అనుసంధానము చేయడానికి, అనగా మనము పరసంబంధమైన పరలోక సంబంధమైన దేవుని బిడ్డలుగా మనం ఉండాలనేది ప్రభు యొక్క ఉద్దేశము. కాబట్టి మనలను మరణములో నుండి నిత్యరాజ్యములోనికి రక్షణ ద్వారా మనలను ఆయన తండ్రి యొద్దకు చేర్చడానికి ఈ లోకానికి పంపబడి ఉన్నారు. అయితే ఇక్కడ ఎవరైతే ప్రభువుని ప్రశ్నిస్తున్నారో ఆనాటి పరిసయ్యులైన వారు ప్రభువు మీద నింద మోపాలని, ప్రభువుని నిందించాలని, ప్రభువు వెంట ఉంటున్న శిష్యులే విశ్రాంతి దినాన్ని ఆచరించక వారు వెన్నులు తుంచిన విధానాన్ని అక్కడ ప్రభువుకి గుర్తు చేస్తున్న సందర్భము. అంటే ఈ లోకము యొక్క ఉద్దేశములు ఎప్పుడూ కూడా నిందలు వేసేవిగా, నిందించేవిగా ఉంటవి. అయితే ప్రభువు తన కార్యాన్ని, అంటే తండ్రి చిత్తాన్ని జరిగిస్తున్న ప్రభు వెంట ఉన్న శిష్యులు ఆ దినాన్ని జరిగిన సంఘటనను భక్తుడైన మత్తయి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన మాటలు. అందుకనే ఇక్కడ మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువు అంటున్నాడు. అంటే ప్రభువు వెంట ఉండువాడు, ప్రభువుతో, ప్రభు యొక్క మాటల చేత, ఉపదేశముల చేత ఎవరైతే ముందుకు కొనసాగింపబడతారో వారి యొక్క విశ్వాస జీవితాన్ని ఇక్కడ భక్తుడు మత్తయి గుర్తు చేశాడు. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క విశ్రాంతి దినమున పంట చేలలో పడి వెళుచున్నప్పుడు ఆయన శిష్యులు ఆకలిగొని వెన్నులు త్రుంచి తినసాగిరి అంటున్నాడు. అంటే వారు అవి తుంచి తినసాగిరి, అంటే వాటిని తిన్నారు కాబట్టి, విశ్రాంతి దినం కూడా చేయకూడని పని చేశారు కాబట్టి దాన్ని ఆధారం చేసుకొని ప్రభువుని ప్రశ్నించడానికి వారు ముందుకొచ్చారు. అందుకనే పరిసయ్యులు అది చూచి, ఇదిగో విశ్రాంతి దినమున చేయకూడనిది నీ శిష్యులు చేయుచున్నారని ఆయనతో చెప్పగా, అంటే నీవు శిష్యులే ఈ విధంగా ఉంటే అంటే ఏంటి? వారు విశ్రాంతి దినాన్ని పాటించకుండా, విశ్రాంతి దినాన్ని ఆచరించకుండా వారు మార్గములో ఈ విధంగా చేశారనే విషయాన్ని ప్రభువుని వారు ప్రశ్నిస్తున్న సందర్భము. ఈ లోకము మనము ప్రభువునందు, ప్రభు యొక్క మాటలు యందు ఉన్నప్పుడు మనలను అనేకమైన ప్రశ్నలు వేసేదిగా ఉంటుంది. అంటే లోకము యొక్క ఉద్దేశాలు, ఆలోచనలు ఆనాడు పరిసయ్యుల యొక్క ఆలోచనల వలె ఈనాడు లోకమున్నదనే విషయాన్ని ఇక్కడ ప్రభువు గుర్తు చేస్తున్న మాటలు. అంటే ఆచార వ్యవహారాలకు ఇచ్చే ప్రాధాన్యత అధికంగా ఉంది, కానీ ఆత్మీయ స్థితిగతులను గురించి ఆలోచన లేని మాటలు అక్కడ జరిగినాయి.
అంటే ఎప్పుడైతే ఈ పరిసయ్యులు ప్రభువుని అడుగుతున్నారో, ఇదిగో విశ్రాంతి దినమును చేయకూడనిది నీ శిష్యులు చేయుచున్నారని అతనితో చెప్పగా, అంటే ప్రభువుతో చెప్తున్నారు, విశ్రాంతి దినాన్ని చేయకూడదని వీళ్ళు చేసేసారు, తప్పు చేసేసారు అని ప్రభువుని ప్రశ్నించినప్పుడు ప్రభు వారికి కొన్ని విషయాలను వారికి చూపించడం జరిగింది. ఏంటది? ఆయన వారితో ఇట్లా, నేను తానును తనతో కూడా నున్నవారును ఆకలి కొని ఉండగా దావీదు చేసిన దాన్ని గూర్చి మీరు చదవలేదా అంటున్నాడు. అంటే లేఖనానుసారముగా మరి ఏదైతే ధర్మశాస్త్రమందు వ్రాయబడి ఉన్నవో వాటిని మీరు చదివినప్పుడు మరి అక్కడ దావీదు తనను తనతో ఉన్నవారు మరి చేయకూడదు చేశారు కదా, మరి ఆ విషయం గురించి ఏంటి అని ప్రభువారిని ప్రశ్నించారు. అంటే మనం ఏదైనా ఒక ప్రశ్న వేసేటప్పుడు దాని విషయంలో మనం ఏ స్థితిలో ఉన్నామో అనేది గ్రహించాలనే విషయాన్ని ప్రభు అక్కడ ఆనాటి పరిసయ్యులకు గుర్తు చేశారు. అందుకనే దావీదును గురించి ప్రభు అక్కడ అంటున్నమాట, ఆయన వారితో ఇట్లను, తానును తనతో కూడా నున్న వారును ఆకలి కొని ఉండగా దావీదు చేసిన దాన్ని గూర్చి మీరు చదవలేదా? అతడు దేవుని మందిరములో ప్రవేశించి యాజకులే తప్ప తానైనను తనతో కూడా ఉన్నవారైనను తినకూడని సముఖపు రొట్టెలు తినెను అంటున్నాడు. అంటే దావీదు మరి అక్కడ చేయకూడనిది చేశాడు. తను కానీ తనతో ఉన్నవారు కానీ అందులో ప్రవేశించడం కానీ తినడానికి అర్హత లేదు. అయితే వారు తిన్నారు. మరి దాని విషయంలో మీరేమంటున్నారు అంటే, ఇక్కడ ప్రభువు యొక్క శిష్యులు చేసిన పనిని వారు తప్పుగా ఎంచి ప్రభువుని ఏదో విధంగా ఇబ్బంది పరిచి ఆయన గాయపరచాలని, ఆయన నిందించాలని ఆలోచన ఆనాడు పరిసయ్యులు కలిగి ఉన్నారు. నేడు విశ్వాసులైన వారి పట్ల అవిశ్వాసులైన వారు ఇట్టి రీతిగా ఆలోచన కలిగి వారు మాట్లాడుతూ ప్రశ్నిస్తున్న సందర్భాలు మనం చూడగలం. అంటే ఇక్కడ ప్రభు ఇక్కడ చెప్పే మాట ఏంటంటే, వారు ఇంకనూ వారి వారి యొక్క పరిచర్య ధర్మములో ప్రభు వెంట ఉన్న శిష్యులలో వారు ఇంకనూ పూర్తిగా ఆయన యందు అనగా విశ్వాసములో వారు కొనసాగడానికి ముందుగా వారు చేసిన యొక్క ప్రయాణములో వారు చేసిన దానిని చూసి, వారు చేసిన కార్యాన్ని చూసి ప్రభు అక్కడ వారిని సమర్థించడం కాదు, కానీ ఇది ఆచారయుక్తమైనది, ఆ ఆచారయుక్తమైనది కాదు, ఆత్మ సంబంధమైన దాని గురించి ప్రభు చెప్పారు. అందుకనే ప్రభు ఇక్కడ అంటారు 5వ వచనంలో, మరియు యాజకులు విశ్రాంతి దినమున దేవాలయములో విశ్రాంతి దినమందు ఉల్లంఘించి నిర్దోషులై ఉన్నారని మీరు ధర్మశాస్త్రమందు చదవలేదా అంటున్నాడు. ఏది ఉల్లంఘన, ఏది న్యాయము, ఏది నీతి అంటే ధర్మశాస్త్రానుసారంగా మీరు మాట్లాడుతున్నారు కదా, ఆ ధర్మశాస్త్రానుసారమైన మాటలను బట్టి ప్రభు ఇక్కడ ఆ యొక్క పరిశీలన ఉద్దేశించున్నారు. మరియు యాజకులు విశ్రాంతి దినమున దేవాలయములో విశ్రాంతి దినమున ఉల్లంఘించి అంటున్నాడు. అంటే దాన్ని ఏం చేశారు? ఆచరించలేదు. ఆచరించకపోవడం అనేది అది తప్పు అనే విషయాన్ని మీరు అని చెప్పి నిర్దోషులై ఉన్నారని మీరు ధర్మశాస్త్రమందు చదవలేదా? అంటే ఈ ధర్మశాస్త్రము ఏదైతే చేయలేకపోయిందో ఆ ధర్మశాస్త్రము చేయలేకపోయిన దాన్ని ఆయన కుమారుడైన క్రీస్తు ప్రభువారు చేశారు. నీతి న్యాయములు జరిగించి దేవుని యొక్క చిత్తాన్ని, తండ్రి యొక్క ఉద్దేశాలను ఆనాడు ప్రజలకు, శిష్యులకు, అనేకులకు ప్రభు బోధించారు. అంటే హృదయమునందును ప్రవర్తన యందును మనము దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని యొక్క ఆలోచనను కలిగి ఉండాలి. అంతేగాని ఆచారాలకు, వ్యవహారాలకు ప్రాధాన్యత ఇస్తూ వాటిని ఆధారం చేసుకుంటూ దేవుని యొక్క నీతిని విడిచేవారిగా, మరిచేవారిగా ఉండకూడదనే విషయాన్ని ప్రభు ఇక్కడ గుర్తు చేశారు. కాబట్టి ఇక్కడ దేవాలయము కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని మీతో చెప్పుచున్నాను అంటున్నాడు. ప్రభువు తండ్రి ద్వారా ఈ లోకానికి పంపబడి ఉన్నారు కాబట్టి ఆయన స్థితి ఏంటో, ఆయన యొక్క కార్యం ఏంటో ఆనాడు వారికి తెలియజేస్తున్నాడు. అంటే దేవాలయము కంటే పరిశుద్ధ దినము అంటే దేవుడు ఇక్కడ తన బిడ్డను పంపించడంలో ఉద్దేశం ఏంటంటే, మనము ఆయన యందు, ఆయన మాటల యందు, ఆయన ఉపదేశముల యందు మనం నిలిచినట్లయితే ధర్మశాస్త్రము చేయలేని దానిని ఆయన జరిగించి ఆయన నీతిని మనకి కనుపరిచారు. కాబట్టి ఇక్కడ ప్రభువు ఆయన
తన శిష్యులతో పాటు అక్కడున్న ఆ యొక్క పరిసయ్యులకు చెప్తున్న మాట, దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని మీతో చెప్పుచున్నాను. అంటే ఆయన యొక్క స్థితి, ఆయన యొక్క ఉద్దేశము వారు గ్రహించలేక వారు ఆ విధంగా ప్రభువుని ప్రశ్నిస్తున్నారు. నేడు అనేకులను, విశ్వాసులైన వారిని, సేవకులైన వారిని, భక్తులైన వారిని, మరి వారిని ప్రశ్నిస్తున్న ప్రశ్నలు ఏంటంటే వారు ఎరుగక వారు ప్రశ్నిస్తున్నారు. ఆనాడు పరిసయ్యులు ఎలాగైతే ఆ యొక్క ఆలోచన లేని రీతిగా మాట్లాడారో, నేడు అనేకులు ఆలోచన రీతిగా మాట్లాడుతున్న సందర్భాలు మనం చూడగలం. అయితే ప్రభు ఇక్కడ చెప్తున్న మాట, మరియు కనికరమునే కోరుచున్నాను కానీ నేను బలిని కోరను అను వాక్య భాగము మీకు తెలిసి ఉంటే నిర్దోషులను దోషులని మీరు తీర్పు తీర్చకపోదురు అంటున్నాడు. మరి శిష్యులు దోషం చేశారని, పాపం చేశారని, వారు తప్పు చేశారని, చేయకూడదు చేశారని మీరు మాట్లాడుతున్న మాటల విధానం ఏదైతే ఉందో అనే విషయాన్ని ప్రభు అక్కడ వారికి గుర్తు చేశారు. అందుకని ఆయన అంటున్నాడు, ఇదిగో కనికరమునే కోరుచున్నాను కానీ బలిని నేను కోరను. అంటే మీరు కనికరింపబడాలి. మీ చుట్టుపట్ల ఉన్న పరిస్థితులను బట్టి, మీ ఆలోచన విధానాన్ని బట్టి మీరు జీవించక దేవుని యొక్క ఆత్మయందు, దేవుని యొక్క చిత్తమునందు మనం ఏమై ఉన్నామో అది మీరు గ్రహించండి అనే విషయాన్ని ప్రభు గుర్తు చేస్తున్నారు. అంటే ఎవరైతే ప్రభునందు విశ్వాసం కలిగి ఉంటారో, ఎవరైతే ప్రభువుని వెంబడించేవారై ఉంటారో వారు ప్రభుతో సదాకాలము జీవించేవారై ఉంటారు. కాబట్టి ఇక్కడ ధర్మశాస్త్రము చేయలేని దానిని ప్రభువు చేసి ఆయన చూపించారు. అందుకనే దావీదును గూర్చిన విషయాన్ని అక్కడ ఆయన ప్రస్తావించడం జరిగింది. అందుకనే ఆయన అంటారు, కనికరమునే కోరుచున్నాను కానీ బలిని నేను కోరను అని వాక్యభాగము మీకు తెలిసి ఉంటే నిర్దోషులను దోషులని తీర్పు తీర్చకపోదురని. అది కనుక మీరు తెలుసుకుని ఉంటే, గ్రహించుంటే కనుక ఆ శిష్యులు చేసిన విషయంలో మీరు ఈ విధంగా ప్రశ్నించరు అనే విషయాన్ని ప్రభు అక్కడ గుర్తు చేశారు. ప్రియమైన బిడ్డలారా, నేడు మనము ప్రభు చేత కనికరం పొందువారమై ఉన్నాము. విశ్వాసములో ప్రభువుని కలిగిన వారమై ఉన్నాము. మన అతిక్రమములని, మన పాపములని మనల్ని కాపాడిన క్రీస్తు యొక్క ప్రేమయందు నిలిచి ఉన్న వారమై ఉన్నాము. కాబట్టి మనం బలిని కోరటం లేదు, కనికరాన్ని కోరుతున్నాం అనే విషయాన్ని ప్రభు అక్కడ గుర్తు చేసి ఆయన చివరిగా అంటారు 8వ వచనంలో, కాగా మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడనెను అంటున్నాడు. ప్రభువే మనుష్య కుమారుడు, ఆ ప్రభువే విశ్రాంతి దినమునకు కారణం. అవును, మనం ఆయనతో విశ్రమించాలి, మనం ఆయనతో జీవించాలి, మనం ఆయనతో కొనసాగాలి. అంటే సదాకాలము ప్రభువుతో, పరిశుద్ధాత్మతో, తండ్రితో మనము జీవించాలనే విషయాన్ని ప్రభు అక్కడ వారికి గుర్తు చేస్తున్నారు. అయితే మరి ఈ యొక్క పరిచయలు మాత్రము ఆ విధంగా ఆలోచన చేయక విశ్రాంతి దినాన్ని చేయకూడదు పని చేశారు. కాబట్టి వారు పాపం చేశారు, తప్పు చేశారు, వారు ఆజ్ఞ అతిక్రమించారు అన్నట్టుగా ధర్మశాస్త్రాన్ని చూపిస్తూ వారు మాట్లాడుతున్నారు. ప్రియమైన బిడ్డలారా, మనము దేవుని సన్నిధిలో మనము చేసే ప్రతి ప్రార్థన, ప్రతి విజ్ఞాపన ఆయన ఆలకించువాడైనాడు. కాబట్టి మనము స్వనీతిని ఆధారం చేసుకొనక, లోకమును ఆధారం చేసుకొనక, మనుషులను ఆధారం చేసుకొనక దేవుని యొక్క నీతిని అనుసరించి, సత్యమును అనుసరించి ఆయన వాక్యము చేత స్థిరపరచబడి, ఆనాడు ప్రభు తన శిష్యుల విషయంలో ఆయన మాట్లాడిన మాటలు, నేడు ఆయన యందు విశ్వాసం ఉంచు ఆయన భక్తుల విషయంలో పరిశుద్ధాత్మ దేవుడు చెప్పే మాట ఏంటంటే, మనము ఆయన యందు విశ్వాసము కలిగి ఆయన చేత కనికరింపబడి ఆయన కృపయందు కొనసాగినట్లయితే ఆయనతో పాటు యుగయుగాలు జీవించేవారమే ఉంటామని పరిశుద్ధాత్మ దేవుడు భక్తుడైన మత్తయి ద్వారా తెలియజేస్తున్న మాటలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవ, నిజమైన ఆయన, మనుషుల యొక్క ఆలోచనలు, తలంపులు వ్యర్థములు అయా, ఆచార వ్యవహారాలకు, కట్టుబాట్లకు నేడు సమాజములు, సంఘములు లోనవుతున్నవి. కానీ నాయన, నిజరక్షకుడు, నిజదేవుడు నిన్ను ఎరుగక, తెలియక, నీ ప్రేమ యందు నిలిచి ఉండక, ఆనాడు నాయన ఎవరైతే ప్రభువా వారి మాటలు, వారి ఉద్దేశాలు నిన్ను ప్రశ్నించేవిగా ఉన్నవో నాయన, వారు ప్రశ్నిస్తున్న విధానములో నాయన ఏమాత్రమును సత్యము లేదని నీవు తెలియజేస్తావు. కాబట్టి నాయన,
నీ సత్యమును అనుసరించువాడు, నీ నీతిని అనుసరించువాడు. ఎవరైతే నీ ప్రేమ యందు నిలిచి ఉంటారో వారు నీతో సదాకాలం ఉంటారు. వారు నీ యొక్క ప్రేమ యందు నిలిచివారే కాదు, వారు నిత్యరాజ్యములో నీతో జీవించువారే ఉంటారు. కాబట్టి నాయన, విశ్రాంతి దినమును గుర్చి ఆ యొక్క మాటలను బట్టి, ఆ యొక్క ఉద్దేశాలను బట్టి, ప్రభువా నీవు తెలియజేసిన సంఘటనలను బట్టి దావీదును ఉద్దేశించి, దావీదు మరి చేయకూడనిది చేసినప్పుడు మరి ఆనాటి పరిస్థితులను నాయన మరి వారికి గుర్తు చేసి ఉంచావు. అయితే నాయన, అంతటా అందరూ మారు మనసు పొందాలని, అంతటా అందరూ మార్పు చెందాలని, ఏ ఒక్కరూ నశించక అంతటా అందరూ ప్రభువాని నిత్యరాజ్యములో నీతో తండ్రితో యుగయుగాలు జీవించాలని నీ ప్రేమ కలిగిన మాటలను తెలియజేశారు. కాబట్టి నాయన, గ్రహింపలేని స్థితిలో ఉన్నవారికి, వాటిని అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నవారికి అవి అర్థం కావడానికి నాయన నీ వాక్యం ద్వారా సెలవిచ్చి ఉన్నావు. కాబట్టి నాయన, నీ ప్రేమ యందు, నీ కనికరం యందు, నీ కృపయందు నిలిచేవారిగా, నీ మాటల యందు జీవించేవారిగా మేమందరం ఉండినట్లు మాకు నీ సహాయం దయచేయండి. నీ వాక్యము ద్వారా, నీ వాక్య సత్యము ద్వారా నీ కృపయందు కొనసాగే కృప దయచేయమని అడుగుచున్నాను. చిన్నబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వారి వారి తరగతుల చొప్పున ఆశీర్వదించి దీవించండి. జన్మదినాలు, వివాహదినాలు, కుడికల కుటుంబాలు ప్రత్యేకపరచండి. నేటి సభాతి పరిచర్యలో నీ సన్నిధిలో నీ చేత, నీ మాట చేత బలపరచబడి, భద్రపరచబడి, స్థిరపరచబడి విశ్వాసంలో కొనసాగుతూ నీ నిత్యరాజ్యంలో చేరగలిగిన కృప దయచేయమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మానుదినాడు మాకు దయచేయము. మెడల అపరాధం చేస్తున్న వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించుము. శోధనలో తేకాదుషులను తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవేనవు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము నిరంతరము సదా తోడయండి సంరక్షించునుగాక, ఆమేన్.